బాగున్నావా జ్యోతి? మీరు చేసిన పనికి ఎలా బాగుంటాం పూజారి గారు? చెప్పమ్మా, ఏంటి ఇలా వచ్చావు? నిత్యం దైవ సన్నిధిలో గడుపుతారు కదా, పాప పుణ్యాల గురించి బాగా తెలిసి ఉంటుంది కదా. కొన్ని విషయాలు మీ దగ్గర తెలుసుకుని జ్ఞానం పెంచుకుందామని వచ్చాను. అష్టాదశ పురాణాలు అని ఒక గ్రంథం ఉంటుంది కదా పూజారి గారు, మీరు చదివారా అది? చదివానమ్మా. ఆ గ్రంథంలో ఏదో ఒక పురాణంలో ఒక భాగంలో బతికున్నప్పుడు చేసే తప్పులకు చచ్చాక పడే శిక్షల గురించి కూడా రాసుంటుంది కదా, నిజమేనాది? అవునమ్మా, అవునమ్మా. ఏం లేదు పూజారి గారు, ఆ శిక్షల గురించి తెలుసుకుంటే ఆ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండి కొన్ని శిక్షలైనా తప్పించుకోవచ్చు కదా, అందుకే వచ్చాను. అబద్ధం చెప్తే శిక్ష ఏంటి పూజారి గారు? సూదులతో నాలుక మీద పొడుస్తారమ్మా. అమ్మో, ఎంత చచ్చినా సూదులతో పొడిస్తే వాము, తలుచుకుంటేనే భయంగా ఉంది. అయితే ప్రాణం పోయినా అబద్ధం చెప్పకూడదు. మరి దేవుళ్ళని మోసం చేస్తే? దేవుణ్ణి మనమెలా మోసం చేయగలవమ్మా? భలేవారు పూజారి గారు, సాటి మనిషి కంటే దేవుళ్ళని మోసం చేయటం చాలా ఈజీ. దేవుడి మీద బొట్టేసి అబద్ధం చెప్పటం, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొని ఒక మనిషి జీవితాన్ని పాడు చేయటం. అదే దేవుణ్ణి అడ్డం పెట్టుకుని శాస్త్రంలో లేని ఆచారాల్ని సృష్టించి భయభ్రాంతులకి గురి చేయటం. భార్య మెడలో తాళి ఉంటే భర్త చనిపోతాడని అబద్ధం చెప్పి కాపురాల్ని నాశనం చేయొచ్చు. ఎన్ని అవకాశాలు లేవు పూజారి గారు. అయినా అన్నీ తెలుసు కదా మీకు, ఇవన్నీ నేను చెప్పాలా? నువ్వెందుకొచ్చావో ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. అర్థమైంది కదా, ఇప్పుడు నిజం చెప్పండి. ఈ బ్రహ్మముడి, ఈ తాళి తేటాలు ఇవన్నీ అబద్ధం కదా? ఇదంతా ఎవరు చెప్తే మీరాడిన నాటకం కదా? అమ్మా, నీకెవరు ఏం చెప్పప్పించారో నాకు తెలియదమ్మా. నేను చెప్పినవని నిజాలే అమ్మా. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు పూజారి గారు. ఇది నా కాపురానికి సంబంధించిన విషయం. మీరు చెప్పే ఈ అబద్ధం నా భర్తని నా నుంచి విడగొడుతుంది. మా జీవితాలు నాశనం అవుతాయి. దయచేసి అబద్ధం అని చెప్పండి. మీతో ఎవరెలా చెప్పించారో నిజం చెప్పండి. నీ ఇష్టం తల్లి, నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ఏ విధంగా అడిగినా పూజారి గారు నిజం బయట పెట్టేలా లేరు. ఇలా కాదు, వేరే రకంగా డీల్ చేయాలి. అసలేం జరుగుతుంది శారదా? జీవితం ఎటు నుండి ఎటుపోతుంది? అదే అర్థం కావట్లేదు జల్జక్క. నాకెలాగో 15 ఏళ్ల నుంచి కష్టాలు తప్పట్లేదు. కానీ నన్ను అమ్మ అన్న పాపానికి పాపం జ్యోతి కష్టాలు పడుతోంది. జ్యోతికి భర్తతో గొడవ వచ్చిందంటే ఏమో అనుకోవచ్చు. అత్తగారి నుండి సమస్య ఎదురవుతుంది అంటే సర్దుకుని పోవచ్చు. కానీ అసలు రాజుబాబు వాళ్లతో గాని జ్యోతితో గాని ఏ సంబంధమూ లేని నీలాంబరి జ్యోతి కాపురం విడగొట్టడానికి కుట్ర పనడమేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు శారదా. అదే కదక్కా, శాంభవి మేడంని నేను చంపానని నన్ను అపార్థం చేసుకుంది. నన్ను టార్చర్ పెట్టాలి అనుకుందంటే అది వేరు. కాని నన్ను అడ్డం పెట్టుకుని ఏకంగా జ్యోతి జీవితాన్నే నాశనం చేయాలని చూస్తోందా నీలాంబరి? అసలు పరిచయం లేని మనిషి మీద అంత పగ ఎందుకు? ఒకవేళ శ్రావ్య నీలాంబరి కొమ్మక్కయ్యారంటావా? రాజీవ్ని పెళ్లి చేసుకోవడం కోసం శ్రావ్యకి నీలాంబరి సపోర్ట్ చేస్తుందేమో. అయ్యుండొచ్చు. జ్యోతి మీద నీలాంబరి కోపానికి అది తప్ప ఇంకొక కారణం నాకు కనిపించట్లేదు శారదా. నీ మాటలు వింటుంటే నాక్కూడా అదే అనిపిస్తోందక్కా. ఎందుకంటే అసలు ఈ సమస్య మొదలైందే గుడి నుంచి. జ్యోతి వాళ్ళు సీతారాముల కళ్యాణం చేయించేటప్పుడు నీలాంబరి దూరంగా అక్కడే ఉంది. పెద్ద కూతుర్ని అడ్డం పెట్టుకుని బ్రహ్మముడి నాటకం మొదలుపెట్టింది. శ్రావ్య మీద అంత ప్రేమ ఎందుకు ఆవిడికి? మనకి మాత్రం ఏం తెలుసు? ఈ అనుమానం కూడా నిజమో అబద్ధమో తెలీదు. ఏది ఏమైనా అందరి మధ్య నలిగిపోయి
బలవుతుంది మాత్రం జ్యోతే కదక్కా. అవును శారదా, ఉన్నవి సరిపోవన్నట్టు కొత్తగా ఫోటో గొడవ మొదలైంది. ఫోటో మీద ఆ మార్కులు ఎవరు పెట్టుంటారు శారదా? ఆ పని కూడా నీలంబరే చేసుంటుందంటావా? ఆవిడికి తప్ప ఇంకొకరికి చేసే అవకాశమే లేదు. ఒక్కొక్కటి చేసుకుంటూ రాజీవ్ దగ్గర నన్ను జ్యోతిని చెడు చేయడానికి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఆ విషయం మీ వదిన అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా రాజుబాబు గనక అర్థం చేసుకునుంటే బావుండేది. భర్త సపోర్ట్ ఉంటే జ్యోతి ఎంతైనా పోరాడగలదు, ఎవరినైనా ఎదిరించగలదు. లేదంటే మనం ఎంత తోడున్నా ఒంటరిగానే సమస్యల్ని, నీలాంబర్ని, మాధవిని ఎదుర్కోవాల్సొస్తుంది. ఆ నీలాంబరి తెలివితేటలు మామూలువి కాదు. తను బయటపడకుండా కథ నడిపిస్తూ ఉంది. అంతెందుకు, సాక్ష్యం లేని ఆధారాల్ని సృష్టించి ఆ మూఢనమ్మకం నిజమని మా వదిన్ని బలంగా నమ్మించింది. ఇప్పుడు రాజీవ్ని నమ్మించడానికి ప్రయత్నిస్తోంది. అసలు మనమే అది నమ్మాలా వద్దా అనే సందేహంలో ఉన్నాం కదక్కా. మరి వీటన్నింటినీ దాటుకుని జ్యోతి బయటపడేదెలా? తన కాపురం చక్కబడేదెలా శారదా? ఆ భగవంతుడే ఏదో ఒక రూపంలో సాయం చేయాలి. ఆంటీ ఆంటీ, రా శ్రావ్య, కూర్చో. మనం జ్యోతిని టెన్షన్ పెడదాం అనుకుంటే రివర్స్ లో అదే మనల్ని టెన్షన్ పెడుతుంది ఆంటీ. ఎప్పుడు చూసినా వేడివేడి పెనం మీద కూర్చున్నట్టు టెన్షన్గా ఉంటావేంటి శ్రావ్య? కూల్గా ఉండు. అసలేం జరిగిందో నిదానంగా చెప్పు. శారద బ్యాగ్ తీసుకుని జ్యోతి వాళ్ళ దగ్గరికి రాజీవ్ వెళ్ళాడని చెప్పాను కదా. చెప్పావు అయితే? వెళ్ళినవాడు తీసుకెళ్లిన బ్యాగ్ అక్కడ వదిలేసి రాకుండా జ్యోతిని వెంట తీసుకుని ఇంటికొచ్చాడు. శ్రావ్య, ఏం చెప్తున్నావు? అవునాంటీ, అది కూడా రాజీవ్తో కాపురం చేయడానికి బ్యాగ్తో సహా వచ్చేసింది. బ్యాగుల గురించి వదిలేసి అసలేం జరిగిందో లాగ్ లేకుండా చెప్పవా? నాకు టెన్షన్గా ఉంది. ప్రతిసారి నువ్వు పక్కనున్నప్పుడే యాక్సిడెంట్స్ మిస్ అవుతూ ఉంటే అది వాడి ప్రాణాలకే ప్రమాదకరమని నీకెందుకే అర్థం కావడం లేదు? ప్లీజ్ అత్తయ్య గారు, అది వేదాలలో నుంచి పుట్టిన శాస్త్రం కాదు. ఎవరో చెప్తే మా ఇద్దరి కోసం మాత్రమే పంతులు గారి బుర్రలో పుట్టిన శాస్త్రం. ఎవరు వాళ్ళ స్వార్థం కోసం మా జీవితాల్ని బలి చేయడానికి వాడుకున్న అస్త్రం. జ్యోతి అలా మాట్లాడింది అంటే ఈ బ్రహ్మముడంతా డ్రామా అని అర్థమైనట్టేనా? పూజారి ఫోన్ చేస్తున్నాడు. చెప్పండి పూజారి గారు. అమ్మా, జ్యోతి వచ్చి నన్ను కలిసింది. ఎందుకు పూజారి గారు? బ్రహ్మముడు అనేది మీరు ఆడిన నాటకం కదా అని అడిగింది. మరి మీరేం చెప్పారు? నాటకాలు ఆడాల్సిన అవసరం ఏముంది?